పుట్టే పాపాయి రానే రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవచ్చిన్నబోయి. ఆ వీడియో చూస్తుంటేనే ఏడుపొస్తుంది మామ. మా రిసెప్షన్ వీడియో నేను ఎన్ని రోజులు చూడలేను, కానీ ఒక్కసారి ఫోన్లో చూడగానే ఆ వీడియో రాగానే అరే చిట్టీలు ఉంటుంది కదా అని చెప్పి చూస్తుంటే దాని నవ్వులు అది మస్తు ఎంజాయ్ చేసింది ఆ రోజు మాతోనే. దాన్ని నవ్వించుడు, దానికి ఆ రోజు ఫుల్ అంటే ఫుల్ జ్వరం ఉండే. మా పిన్ని వాళ్ళు చెప్పారు, అరే అద్దమ్మా నువ్వు రాకు, మేమే పోయి రిసెప్షన్ కదా, ఆల్రెడీ పెళ్ళి ఇక్కడ చూసినావు కదా, రిసెప్షన్ కదా, మేము అక్కడ చేసుకొని అన్నం తీసుకొని వస్తామని చెప్పంటే మా అన్నకు నేను రాకపోతే ఎవరు వస్తారని చెప్పి వాళ్ళ అమ్మలతో కూడా పెట్టుకుని మరి అది వచ్చింది. అంత ప్రేమ చూపించేది. మళ్ళా దేవుడు కొద్ది అన్న మాకు చెప్పి ఏదన్నా ముందు కలనో ఏదో విధంగా చెప్పి కాపాడుకోనేలా చేస్తే మంచిగా ఉండు, కానీ అది కొద్ది అన్న కొన్న ఊపరితో ఉన్న మంచిగా ఉండు. నిజంగా దానికి మాకెంత కష్టమైనా సరే కానీ దాన్ని కాపాడుకుంటుంటే, కానీ మేమైతే ఇప్పుడు మా ఇంటికి వచ్చిండే, ఎందుకంటే అక్కడ మొత్తం డిస్టర్బెన్సే ఉంది మైండ్ అంతా. ఒకటి వైషు చనిపోయిన ఒక 10 రోజులకే మా రంజిత్ వాళ్ళ నానమ్మ చనిపోయింది. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రావడం వల్ల మా అందరికైతే మైండ్ డిస్టర్బ్ అవుతుంటే ఇక మా మమ్మీ ఫోన్ చేసి ఒక 2-3 రోజులు ఉండడానికి రండి అని చెప్తే ఇంకా నేను రంజిత్ పాప అయితే వచ్చినాం. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం ఉంటే ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ ఉంటుంది, కొంచెం మైండ్ అనేది కూడా రంజిత్కి రిలీఫ్ ఉంటుందని చెప్పి ఇక నేను కూడా సరే అని చెప్పి వచ్చినాం. ఇంత చేసినా కూడా వానికి మంచిగా మేపుతురు కానీ ఏం చేస్తలేరమ్మ వాళ్ళు పోలీసు వాళ్ళు మొత్తం అన్నీ ఇక తినబెట్టి వాడు జ్వరం వచ్చింది యాక్టింగ్ చేసుకుంటా అదైంది ఇదైందని వాళ్ళను అది చేస్తున్నాడు, అందులోకెళ్ళి వెళ్ళాలని. అయితే నన్ను ఏడా కొట్టుతారో చంపేస్తారో అని భయానికి వాళ్ళు వెళ్తలేడాడు. నాకు ఇదైంది అదైంది అనుకుంటా అందులో యాక్టింగ్ చేసుకుంటా ఉంటున్నాడు. అయితే ఆ వయసు అంత మంచి అమ్మాయిని చంపడానికి వానికి ఎట్లా ధైర్యం వచ్చింది? ఆ పిల్ల ఎంత యాక్టివ్గా ఉంటుంది, అన్నలతోటి వదినెలతోటి పెద్దమ్మలతోటి అంత మంచిగా ఉంటుంది. మాకు కూడా మా ఇంటికి వచ్చింది, మా ఇంటికి పిల్లల ఈ వాళ్ళ వదిన పెళ్ళికి మా కొడుకు పెళ్ళికి ఇట్లా అందరికీ వచ్చి మంచిగా మాతోటి కూడా అందట్లా కలిసి మంచిగా ఉండే అమ్మాయి. ఒకేసారి పాప ఇట్లా అయిందని మా పాప చెప్పంగానే మేము అయ్యో ఎట్లయిందమ్మా అని అప్పుడు మేము నైట్ బస్సులో వెళ్ళిపోయినాం. మేము పోయే వరకు పొద్దుగాల సాగు చేస్తుంటే చాలా బాధ వేసింది మాకైతే. అసలు అమ్మాయి ఘోరంగా ఉన్నది, చూడాలంటే కూడా భయంకరంగా ఉన్నది. వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్నలు 13 మంది అన్నలు ఏడుస్తుంటే భలే బాధ వేసింది. వాడు కనుక ఆ రోజు అక్కడ కనిపిస్తే మాత్రం చంపేసేవాళ్ళు. వాళ్ళు వాడు ఎక్కడ తప్పించుకొని పోయినాడో ఏమో. ఆ పిల్లకి మాత్రం వయసుకి మాత్రం న్యాయం జరగాలి. అది జరిగేంత వరకు వాళ్ళ అన్నలు వదిలిపెట్టారు, పోరాడుతూనే ఉంటారు. వాళ్ళకి మాత్రం న్యాయం జరగాలి, వాడిని మాత్రం శిక్ష వేయాలి, బయటికి పంపనన్నా వెళ్ళగొట్టాలి, లేకపోతే వాళ్ళన్నా శిక్ష వేసి పెట్టాలి వాళ్ళకు. ఏమనంటే ఇది చిన్న ఏజ్లో పెళ్ళి అంటారు. నువ్వు ఎప్పుడు చేసుకున్నావే? చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు అంటే చేస్తారు, 18 ఏళ్ళు 17 ఏళ్ళు అంటే అప్పుడు మా కాలంలో అయినాయి. ఇప్పుడు ఆయన కూడా చేసుకుంటాను అమ్మాయి కోసం ఆయన ఫోన్లు చేయడము, వాళ్ళని ఒప్పియమని, మా మమ్మీ వద్దు డాడీ వద్దు మాకు, నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు, మీరే కావాలి మాకు, నా పిల్లను బాగా ఏడిపించినట్టు చేసే వరకు అమ్మాయికి ఒప్పించి వాళ్ళ అమ్మ ఇట్లా మాట్లాడి చేసినందుకు వాళ్ళ ఇంట్లోనే ఉంటా అంటే వాళ్ళు కొడుకు లెక్క ఉన్నాడు కదా నాకని పెట్టుకున్నందుకు అట్లా మంచిగా ఉండాలి. ఒక కొడుకులాగా వాళ్ళకు సహాయం చేసుకుంటానైనా ఉంటే వాళ్ళు ఇంకా పెడుదురు. అంత ఉండి కూడా ఆ పిల్లను రాత్రి మంచిగా ఉండి చేసి ఆ పిల్ల ఎక్కడ చూడు నవ్వు ముఖం, ఏడ చూసినా కూడా వదినలతోటైనా అన్నలతోటైనా బండి మీద ఎట్లా తిరిగినా కూడా ఆ అమ్మాయి ఎంత మంచిగా చేస్తుంది. ఆ ఊర్లోనైతే ప్రతి ఒక్కరు ఈ పిల్ల బండి నడిపిందంటే ఎట్లా నడుపుతుంది, మంచిగా చేస్తుంది. మేము ఆ రోజు
ఆ ఊరికి మాదాపూరికి పోయినప్పుడు ఆమె సావుకు చూడడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఈ పిల్ల మంచి పిల్ల అందరినీ పలకరిస్తుంది. ప్రతి వచ్చి మా ఒట్టిగానైనా సరే మందలించి మాట్లాడిపోతుంది ఈ పిల్ల అని అనబట్టి మాకు చాలా బాధ వేసింది. ఇంకా మేము ఆ నైటే ఉండి ఆమె సావు అయ్యేదాకా ఉండి వచ్చేసినాం. మా పాపను కూడా అందుకోసమనే మేము హైదరాబాద్కు రమ్మని చెప్పినాము. వాళ్ళకు కూడా కొంచెం వయసు చనిపోయింది, రంజిత్ వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది, ఇవన్నీ వాళ్ళకు మైండ్లో టెన్షన్ ఉండే వరకు రండమ్మా, మళ్ళీ ఒక 2 రోజులు ఉండి మీకు కూడా మైండ్ ఫ్రెష్ అవుతుంది కదా, వచ్చి ఉండిపోదురని చెప్పిన నేను. అందుకోసము మా పాప వాళ్ళు ఇట్లా మా ఇంటికి వచ్చారు కనుక ఆ అమ్మాయికి మాత్రం న్యాయం జరగాలి. జరిగేంత వరకు వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. వాడిని మాత్రం చంపేదాకా వదిలిపెట్టారు. వాడు బయటకు వెళ్తే మాత్రం ఏనైనా సరే నరికి చంపేస్తారు వాళ్ళు అన్నలు. అది మాత్రం ఖాయం. నేనైతే చెప్తున్నా, ఇదైతే వాడిని మాత్రం న్యాయం జరిగి వాడిని ఉరిశిక్ష మాత్రం వెయ్యాలి. నాకనే కాదు మొత్తం మా ఫ్యామిలీకి కూడా మొత్తం చాలా అంటే చాలా బాధనే ఉంది. ఇంత మంచి అమ్మాయికి ఇట్లా జరిగిందని చెప్పి. మా అన్న కూడా ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టిండు, మా వైఫ్ చనిపోయిన ఒక 2-3 డేస్కి ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు ఏంది గవర్నమెంట్ అని చెప్పి. అందరికీ ఒకటే ఉంది, గవర్నమెంట్ ఎందుకు రెస్పాండ్ అవుతలే అంటే మాకు కూడా అర్థమవుతలే. ఎన్ని ఇన్సిడెంట్లు అవుతున్నాయి అంతెందుకు. ఈరోజు పొద్దున నిన్ననో ఈరోజు పొద్దున ఓపెన్ చేయగానే 2 ఆడపిల్లల్ని వాళ్ళ తండ్రి చంపాడు. 2 ట్విన్స్ పుట్టిరు. ఎందుకంటే వానికి మగ వంశం కావాలంట, మొగోడు కావాలంట. మొగోడు లేకపోతే 2 ఆడపిల్లని చంపేసిండు. బయట పిల్లలు లేక ఎంతోమంది ఉంటే నీకు వంశం దాని గురించి 2 ఆడపిల్లని చంపిను. ఎంత బాధ ఉంటుందా తల్లికి. 5 సంవత్సరాల నుంచి వేధించి ఆమెని 2 పిల్లల్ని తీసుకొని మందు తాపించి చంపేసిండంట, బావిలో వేసిండంట. ఇట్లనే ఉంటుంది. మీరు మనిషికి శిక్ష వేయకపోతే ముందు ఇంకా చాలా జరుగుతాయి. పెళ్లి చేసిన ఆడపిల్లలు చచ్చిపోతారు, చిన్నపిల్లలు చచ్చిపోతారు, ఎవరైనా ఆడపిల్లలు చచ్చిపోతూనే ఉంటారు. మీరు కరెక్ట్గా న్యాయం చేస్తేనే కదా ఎవరికన్నా భయం వచ్చేది. మరి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం కాదు. దిశ కేసు ఉంది, అప్పుడు ఆమెని రేప్ చేసిన ఆయన వాళ్ళకి మన సజ్జనార్ సార్ ఎన్కౌంటర్ చేసిరు. అప్పటి గవర్నమెంట్ ఏడుంది ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది మొత్తం. కంటిన్యూస్గా అన్నీ వస్తూనే ఉన్నాయి. మొన్న కూడా నేను ఈ వీడియో చెప్పిన ఒకటి, ప్రెగ్నెంట్ ఆమెను చంపేసిండంట అని చెప్పిన అప్పుడే రెస్పాండ్ అవ్వమని చెప్పిన. ఎవ్వరు రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు 2 ట్విన్స్ని చంపిండు ఒకడు. ఎవరు? సొంత తండ్రే చంపిండు. ఆఖరికి మొగుళ్ళ దగ్గర రక్షణ ఉండదు, ఆడపిల్లలకి తండ్రుల దగ్గర కూడా రక్షణ ఉండదు. ఇట్లుంటే మన సమాజం ఎట్లా బతుకుతారు ఆడపిల్లలైనా ఎవరైనా. గవర్నమెంట్ అనేది ఇప్పటికైనా జర మేల్కోండి, కొంచెం నిద్ర నుండి లేచి బయటికి జర బయట ఏమేమి జరుగుతుంది అనేది అసెంబ్లీలో ఉండే వాళ్ళు ఉంటారు కదా ఎవరైతే, వాళ్ళు జర చూసుకోండి బయట ఏమేమి జరుగుతుందని చెప్పి. మీలో కొట్టుకొని అసెంబ్లీలో ఆర్డర్ అనుకుంటా, సారీ అధ్యక్ష అనుకుంటా మీరే లొల్లీలు పెట్టుకోకండి. ఒకటి ఏంటంటే బయట ఏం జరుగుతుంది ఏందనేది క్లియర్గా చూసుకుంటేనే మీకు అర్థమవుతుంది. మా బాధలు మీకు అర్థం కాకుండా మీరు వేరే దాని గురించి అక్కడ పోయి అధ్యక్ష ఇట్లా అట్లా అంటే ఏం అర్థమవుతుంది. పాపం మా అత్తమ్మ మా గురించి మంచిగా ఆలోచించింది. అంటే మేము ఇక్కడికి వస్తే మా డిప్రెషన్ అనేది పోతుంది, అవే ఆలోచనలు ఉండకుండా కొద్దిగా ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణం అనేది చేంజ్ అవుతుంది కదా, అట్లనే కొద్దిగా మైండ్ ఇటు అవుతుందని చెప్పి అనుకున్నది. కానీ ఇక్కడికి వచ్చినా కానీ అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే మా చెల్లె మేము ఎక్కడుంటే అక్కడ ఉన్నది, ఇక్కడికి కూడా వచ్చింది అన్నట్టు మా రిసెప్షన్ అయినప్పుడు అది వచ్చి మా ఫ్యామిలీ అందరితో పాటు అది కూడా వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసేది. కానీ ఇప్పుడు మా ఫ్యామిలీలో అందరిలో ఒకసారి చూడండి, నేను ఫోటో పెడతా, ఈ అందరిలో అది ఒక్కటి లేదంటేనే అది ఇక ఊహించలేకపోతున్నాం. అది అప్పటికి మాతోని ఫుల్ అంటే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంత దూరం అన్నా కానీ మా పిన్ని మా బాబాయ్ వచ్చినా రాకపోయినా కానీ నేను వస్తా అంటుంది. ఎందుకంటే మాతో తిరుగుడు, మాతో ఎంజాయ్ చేసుడు దానికి అంత ఇష్టం. కానీ ఇప్పుడు మాతోని ఒక ఆడపడుచు అంటే మా చెల్లె లాంటి వాళ్ళు, అక్క లాంటి వాళ్ళు మాతో ఎటు పోయినా కానీ నేను వస్తా అని చెప్పి ఎంబడబడేటోళ్ళు, మాతో తిరిగేటోళ్ళు లేకుండా చేసిండు. నాకు కూడా అంత ఎట్లనో అని తెలుసా. ఇప్పుడు పెళ్ళి కాక ముందు కూడా వైఫ్ ఇక్కడికి వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర కలిసినాం మేము. ట్యాంక్ బండ్, చార్మినార్ అంతా తిరిగిండే. ఇప్పుడు కొంచెం మైండ్ రిలీఫ్కి అట్లా పార్క్ సైడ్ అటనే పాపని తీసుకొని వెళ్దామన్నా కూడా అరే వైఫ్ ఇక్కడికి వచ్చింది కదా, ఇంతకుముందు ఇక్కడికి వచ్చింది కదా అన్నట్టే పోతుంది. కానీ అసలు కొంచెం కూడా అసలు
రిలీఫ్ అనేది ఉంటుంది మైండ్కి. ఇంకేంటంటే ఇప్పుడు 5 months స్టార్ట్ అయ్యింది నాకు. స్టార్ట్ అయినాక అన్ని ఆలోచనలు వస్తున్నాయి, ఏమర్థమవుతలే. కానీ నువ్వు అంతా పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక్కళ్ళు కాదు, నువ్వు ఇద్దరు కాబట్టి నువ్వు ఏమైనా అబ్బాయి ఆలోచనల మీద ఉండద్దు. బేబీ ఇప్పుడు మన బేబీలో నీకు లోపల ఉన్న బేబీ అన్నీ నేర్చుకునే టైం ఇది, సరేనా? నాకు అంతా ఇదే అవుతుంది సార్, డిస్టర్బెన్స్. వాడు మాకు డిస్టర్బెన్స్ కాకుండా లోపల ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు మేము ఎట్లా ఆలోచిస్తాం, లోపల ఉన్న వాళ్ళు కూడా అట్లనే ఆలోచించుకుంటూ ఉంటారు. అట్లా వేసిపోయిండు వాడైతే అసలు మొత్తం. పెళ్ళి కాకముందే ఇక్కడికి వచ్చింది, పెళ్ళి కాకముందు మా అన్న వాళ్ళతోని చెప్పిన కదా ఎక్కడికి పోతే అక్కడికి వస్తా అని చెప్పి అంటదని. శివాజీ బాబు వాళ్ళు వచ్చిండే ఫస్ట్ నన్ను కలవడానికి, పెళ్ళి కాకముందుకు వచ్చిండే. వాళ్ళతో పాటు చిట్టి కూడా వచ్చింది. అప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర అందరం కలిసినాం, బోట్ ఎక్కినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు. ఇప్పుడు అట్లా మేమందరం కలవాలన్నా కూడా ఏదో ఒకటి ఇంకా ఆమె ఉండదు, అదొకటి అయిపోయింది ఇక మాకు. ఎవరైనా ఇళ్ళల్లో ఆడపడుచులు ఒక్క వదినతోటి క్లోజ్గా ఉంటారు, కానీ ప్రతి ఒక్క వదినతోటి క్లోజ్గా ఉండేదంటే అది వైషు ఒక్కతే నాకు తెలిసి. ఇంకా అలాంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు. మా అంటే ఒక వదినతో క్లోజ్ ఉంటారు, ఇంకో వదినతో క్లోజ్ అంటే కానీ అది సొంత. ఇప్పుడు నా వైఫ్ని వాళ్ళ సొంత అన్నని అంటే మా సంతోష్ గాని వైఫ్ని ఎలా చూస్తుందో చార్మిని కూడా అలానే చూస్తుంది. ప్రతి ఒక్కరిని మా అన్నదమ్ముల దాంట్లో ఎవరైతే వైఫ్స్ ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ సొంత వైఫ్ని ఎట్లా సొంత వదినని ఎట్లా చూస్తుందో ప్రతి ఒక్కరిని అదే విధంగా చూస్తుంది. మాకు పెళ్లి కాక ముందు కూడా రంజిత్ లవ్ చేస్తుండు ఈమెని అని చెప్పి నా గురించి తెలిసినప్పుడు కూడా నాతోటి మా అనుకుంటే ఆమె అంతటా ఆమెనే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసి కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకుంటా. ఈయనకంటే ఎక్కువ నేను తనకు క్లోజ్ అయినా ఫస్ట్. అంటే ఇప్పుడు నేను ఇష్టపడ్డానంటే అది ఏం చేస్తుంది అంటే నా ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకుంటుంది మా చెల్లె. కానీ ఈమె ఎందుకు ఈమె అట్లుంది ఇట్లుంది అనుకుంటా చెప్పుడు, కానీ మా ఇద్దరి మధ్యలో స్విచ్లు గొడవలు పెట్టాలని చెప్పి మాత్రం అస్సలు చూడదు. ఎందుకంటే అన్నదమ్ములు దేన్ని ఇష్టపడితే అంటే ఏది చూజ్ చేసుకుంటే మా చెల్లె కూడా అదే వేలో నడుతుంది, కానీ అట్లా అద్దురా ఇట్లా అద్దురా అని చెప్పది. అంత మంచి క్యారెక్టర్ ఉన్నది. అలాంటి చెల్లె మాకు ఎక్కడ కూడా అంటే ఎంత ప్రయత్నించినా అలాంటి వాళ్ళు ఉండరు. ఎంతైనా ఇప్పుడు సొంత చెల్లెనే. ఇప్పుడు బయట నుండి ఇప్పుడు అంటారు చాలామంది, అన్న మీరు ఎందుకు బాధపడుతారు, మేము ఉన్నాం కదా, మేము కూడా మీకు ఒక్క అక్కలాగా చెల్లెలాగా మేము కూడా ఉంటామంటే ఎంతైనా మా చెల్లె లెక్క ఉండలేరు. మీరు ఉండేది ఒక అక్క లెక్క చెల్లె లెక్క ఒక పేరు అంతేగాని, కానీ మా సొంత చెల్లె లెక్క మాత్రం ఎవ్వరు కూడా ఉండలేరు. ఇంకోటి ఏంటంటే మేము మొన్న పెట్టిన వీడియో కింద వైషు చావు మీద కంటెంట్ క్రియేట్ చేసి మీరు పైసలు సంపాదిస్తున్నారు అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. మేము ఇంత యూట్యూబర్స్ అయ్యి ఇంత వైషు గురించి టాపిక్ తీస్తేనే మాకు ఇంత న్యాయం కూడా జరగట్లేదు. నార్మల్ వాళ్ళకి ఏం జరుగుతుంది? మేము పెట్టేది వీడియో ప్రభుత్వం వరకు వెళ్ళడానికే. పోలీస్కి మా బాధ అర్థం అవ్వట్లేదు. ధర్నాలు చేయండి అని అంటున్నారు. వాళ్ళు మమ్మల్ని ఆపుతున్నారు, మాకంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కాబట్టి మేము ఆగిపోతున్నాం. లేకంటే మాకు చేతగాక కాదు. అక్కడ ఉన్నాడు వాడు, జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న వానికి మేము ఏం చేస్తాం? కోర్టు అని తిప్పుతున్నారు, ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు. ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నామంటే వీడియో మేము ఇది పెట్టకపోతే ప్రజలకు ఎట్లా రీచ్ అవుతుంది? తీన్మార్ మల్లన్న వరకు వెళ్ళింది మేము వీడియోలు పెడుతుంటే. అట్లనే పెడుతుంటే ఇంకా పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అని చెప్పి మాకు ఒక హోప్ తప్ప మాకు పైసల గురించి మరి ఇంత చీప్గా మాత్రం మాకు పోయేంత క్యారెక్టర్స్ అయితే మాకు రావు. ఒకటి మీరు ఇట్లా పైసల గురించి అని చెప్పి మీరు అనవచ్చు, చెవి మీద చిల్లర ఏరుకుంటారు అని చెప్పి అనవచ్చు. ఒకటి మీకు తెలియదు, కానీ ఏంటంటే మేము పెట్టిన వీడియోలలో దాదాపు ప్రతి ఒక్కరికి కొన్ని $1 పడ్డే ఉన్నాయి. $1 ఏంటంటే ఆ $1 పడితే $1 కూడా రావు. కానీ అలా వడ్డా సరే అని చెప్పి మా చెల్లె గురించి మేము నలుగురికి చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకుంటూనే ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మేము ఇలా చెప్తేనే ఇప్పుడు మీ వరకు వచ్చిందంటే అది దేనివల్ల? మా వీడియోల వల్ల. అలాగే ప్రతి ఒక్కరి దగ్గరికి పోతుంది. అది మేము చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన అనుకుంటా, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు సోషల్ మీడియా కానీ దీనికి కానీ మా చెల్లేది ఒకటే చావు కాదు, వాళ్ళకు ప్రతి ఒక్కటి మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ ఇలాంటి దారుణమైన చావు కనిపిస్తే దాని వైపు మర్రుతారు. కానీ మేము మా ఇంట్లో జరిగింది కాబట్టి ఇప్పుడు మా చెల్లె అని మీదనే ఉండాలి. మా చెల్లె అని మీద ఉంటేనే నలుగురికి తెలుస్తుంది, ఇంకా తెలిసే వాళ్ళకి తెలుస్తుంది, ఎక్కడికి పోవాలో అక్కడికి పోతుంది. ఇప్పుడు ఒక న్యూస్ ఉంటుంది, అది ఇప్పుడు మా చెల్లె దగ్గరికి వచ్చింది, ఇట్లా చంపేసారు అట్లా ఇట్లా అని చెప్పి తెలుసుకున్నారు. ఒక 2 రోజులు వచ్చారు, చూసిరు, వెళ్ళిపోయారు. తర్వాత ఏం చేసిరు? వేరే కాడ కూడా ఇంకో ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళి మరి అక్కడ కూడా తీసుకున్నారు.
వాళ్ళు ప్రతిసారి మా ఇంటికి వచ్చి ఏమేమి జరుగుతుంది ఏం కథ అని చెప్పి ప్రతి ఒక్కరు చూసుకోరు కదా. మేము చెప్పుకోవాలా ఏం జరుగుతుంది, ఇంకేం జరగబోతుంది అని చెప్పి మేము చెప్పుకోవాలా. మావైతే వీడియోస్ అయితే ఆగవు. ఇది జస్టిస్ జరిగేంత వరకు ప్రతి ఒక్కరు పెడతారు, మేమనే కాదు ప్రతి ఒక్కరు పెడతారు. అది మీరు డబ్బుల కోసం అనుకుంటున్నారా, ఏది దాని గురించి అనుకుంటున్నా మాకు ఇంత కూడా ఫరక్ పడదు. మా ప్రయత్నం మాత్రం మేము చేస్తూనే ఉంటాం. మీరు ఏమన్నా అనుకోండి, కామెంట్లు పెట్టుకోండి, మాకు ఇంత కూడా ఏమనిపించదు. కానీ మాది లాస్ట్ వరకు రీచ్ అవుతుంది కదా, వాడికి ఫైనల్ గా డెసిషన్ వస్తుంది కదా ఈ శిక్ష అని చెప్పి, ఇదే అప్పుడు మీకు మేము అర్థమవుతుంది. కంటెంట్ గురించి చేసుకోవాలంటే ఇదే మాకు అవసరం లేదు. కంటెంట్ ఉంటే మాకు వేరే కూడా ఇది వేరే కూడా మేము మా చెల్లె తీసి ఇలాంటిది కాకముందు ఎన్ని వీడియోలు చేసినామో చూడండి. వేరే కూడా చాలా చేసినాం. మేము కంటెంట్ ఎట్లా తీసుకోవాలో మాకు తెలుసు. కానీ మా చెల్లె పైన ఇలా కంటెంట్ తీయాలని చెప్పి అవసరమే లేదు మాకు. కానీ ఏంటంటే జనాలు అనేది మర్చిపోవద్దు, ప్రతి ఒక్క దాంట్లో గుర్తుండాలా. వాడు వచ్చినప్పుడు వానికి ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్ష పడాలని చెప్పి మా ఉద్దేశం. మీరు మాత్రం ఎవరు కూడా తప్పు అనుకోకండి. గౌరాల సెల్లెవమ్మ వైషమ్మ మమ్మిడిసి పోతివారా 13 మంది అన్నదమ్ములకు నా సెల్లె గౌరాల తల్లి వీరా కాలుతున్న కట్టెల మేడ ఓ సెల్లె రమ్మని విలిసిందారా కట్టుకున్నోడే సెల్లె కాలాయముడే కాటికి పంపినాడా. మా అత్తమ్మ మమ్మల్ని ఇక్కడికి వస్తే అంటే కొన్ని మైండ్ డైవర్ట్ అవుతారని చెప్పి రమ్మన్నది. కానీ మా చెల్లె మా గుండె నిలిచిపోయింది. ఏ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఎట్లెందుకు చార్మింగ్ కూడా ఏడుస్తలేను. అందుకే నేను ఇది లాస్ట్కి పెడుతున్నా. నేను సైడ్కి వచ్చి వీడియో ఇస్తుంటే ఒక్కసారి కళ్ళకు నీళ్ళు అవుతలేవు, గుండెలో నుండి వచ్చేస్తుంది ఏడుకో. అందుకే సైడ్ వచ్చి చూస్తున్నాను.